ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అస్థిరత నెలకొంది. ఏదో ఒక మూల నిత్యం యుద్ధాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి దేశం తన ఆయుధాగారాన్ని నింపుకునే పనిలో ఉంది. స్వీడన్ కు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ సిప్రి రిలీజ్ చేసిన తాజా నివేదిక ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్ళు తెరిపిస్తోంది. 2021 నుంచి 2025 కాలానికి గాను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ నిలిచింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత్ తన చిరకాల మిత్రుడు రష్యాపై ఆధారపడ్డాన్ని గణనీయంగా తగ్గించుకుంది. మరోవైపు యుద్ధం గుప్పిట్లో ఉన్న యుక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా అవతరించింది. ప్రపంచ రాజకీయాలు, భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో దేశాల వ్యూహాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయుధాల కొనుగోలు, సరఫరా, రక్షణ భాగస్వామ్యాల విషయంలో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిణామాలను విశ్లేషిస్తూ స్వీడన్కు చెందిన ప్రముఖ స్వతంత్ర పరిశోధనా సంస్థ స్టాక్హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజాగా ఓ కీలక నివేదిక విడుదల చేసింది. ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్స్ అనే పేరుతో విడుదలైన ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల దిగుమతులు, ఎగుమతులపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా 2021 నుంచి 2025 వరకు జరిగిన ఆయుధ వ్యాపారంపై ఈ నివేదిక విస్తృతంగా విశ్లేషణ చేసింది. విదేశీ ఆయుధాలపై ఆధారపడడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత్ ఇప్పటికీ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా కొనసాగుతోంది. రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం దేశ భద్రతా అవసరాల దృష్ట్యా విదేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో రెండో స్థానంలో నిలవడం ద్వారా భారత్ రక్షణ అవసరాల పరిమాణం ఎంత పెద్దదో ఈ నివేదిక స్పష్టంగా చూపిస్తోంది. గత 5 ఏళ్ల కాలంతో పోలిస్తే భారత్ ఆయుధ దిగుమతులు కొంత తగ్గాయని నివేదికలో పేర్కొంది. 2016 నుంచి 2020 వరకు ఉన్న కాలంతో పోలిస్తే 2021 నుంచి 2025 మధ్య భారత్ ఆయుధ దిగుమతులు సుమారు 4% తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో భారత్ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. దేశీయంగా ఆయుధాలు తయారు చేయడం, రక్షణ పరిశ్రమలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవడం వల్లే విదేశీ దిగుమతులు కొంత తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భారత్కు రక్షణ రంగంలో గత కొన్ని దశాబ్దాలుగా అత్యంత కీలక భాగస్వామిగా రష్యా ఉండేది. అయితే ఒకప్పుడు భారత్ తన ఆయుధ అవసరాల కోసం దాదాపు పూర్తిగా రష్యాపైనే ఆధారపడేది. ముఖ్యంగా 2011 నుంచి 2015 మధ్య కాలంలో భారత్ దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 70% వరకు ఉండేది. అయితే తరువాతి సంవత్సరాల్లో ఈ పరిస్థితి క్రమంగా మారింది. 2016 నుంచి 2020 మధ్య ఈ వాటా 51% తగ్గింది. తాజా నివేదిక ప్రకారం 2021 నుంచి 2025 మధ్య ఇది మరింత తగ్గి సుమారు 40% చేరుకుంది. ఇక గత 3 దశాబ్దాలుగా ఆయుధ దిగుమతుల్లో అగ్రస్థానాల్లో ఉండే చైనా ఈసారి మొదటి 10 దేశాల జాబితాలో లేదు. 1991 నుంచి 1995 మధ్య కాలం తర్వాత తొలిసారి చైనా ఈ జాబితాలో కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం చైనా తన స్వదేశీ రక్షణ పరిశ్రమను అత్యంత వేగంగా అభివృద్ధి చేసుకోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనా తన అవసరాలకు కావలసిన ఆయుధాలలో 90% పైగా స్వదేశంలోనే తయారు చేసుకుంటోంది. అయితే మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. పాకిస్తాన్ ఆయుధ దిగుమతులు ఇటీవల సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయి. 2016 నుంచి 2020 మధ్య కాలంతో పోలిస్తే 2021 నుంచి 2025 మధ్య పాక్ ఆయుధ దిగుమతులు సుమారు 66% పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పాకిస్తాన్ తన రక్షణ అవసరాల కోసం దాదాపు పూర్తిగా చైనాపైనే ఆధారపడుతోంది. పాక్ దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలలో సుమారు 80% చైనా నుంచే వస్తున్నాయి. ఇది దక్షిణాసియా భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపే అంశంగా భావిస్తున్నారు.
ఇక ఆయుధ ఎగుమతుల విషయానికి వస్తే ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని మరింత బలంగా కొనసాగిస్తోంది. ప్రపంచం మొత్తం ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా గణనీయంగా పెరిగింది. గత కాలంతో పోలిస్తే అమెరికా వాటా 36% నుంచి 42% పెరిగింది. అంతేకాదు అమెరికా ఆయుధాలు ఎగుమతుల మొత్తం మీద 27% పెరిగాయి. ముఖ్యంగా యూరోప్ దేశాలకు అమెరికా చేసే ఆయుధ ఎగుమతులు భారీగా పెరిగాయి. యూరోప్ దేశాలకు అమెరికా ఎగుమతులు ఏకంగా 217% పెరిగాయి. రష్యాపై ఉన్న భద్రతా ఆందోళనల కారణంగా యూరోపియన్ దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా నాటో సభ్య దేశాలు రష్యా ముప్పును ఎదుర్కొనేందుకు తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. ఈ క్రమంలో అత్యాధునిక లాక్హీడ్ మార్టిన్ F-35 లైట్నింగ్ II యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయుధ దిగుమతులు జరిగే ప్రాంతాల్లో ఆసియా, ఓషియానియా ప్రాంతం ముఖ్య కేంద్రంగా మారింది. టాప్ 10 ఆయుధ దిగుమతిదారుల జాబితాలో భారత్, పాక్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఆయుధాలను సరఫరా చేసే ప్రధాన దేశాలు కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా 35%, రష్యా 17%, చైనా 14% వాటాతో ఈ ప్రాంతానికి ప్రధాన సరఫరాదారులుగా ఉన్నాయి. ఆసియా, ఓషియానియా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడం కూడా ఆయుధ కొనుగోళ్లకు కారణమవుతోంది. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో కొనసాగుతున్న వివాదాలు, తైవాన్ సమస్య, అలాగే పెరుగుతున్న చైనా సైనిక ప్రభావం కారణంగా జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. తమ భద్రతను బలోపేతం చేసుకునేందుకు ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. మొత్తానికి నివేదిక ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో జరుగుతున్న మార్పులను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఒకవైపు దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకుంటూ ఉండగా, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల పోటీ కూడా తీవ్రంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో అంతర్జాతీయ భద్రతా సమీకరణాలు ఎలా మారుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.